ఏంటి మేడం అసలు ఈ మధ్య చాలా వైరల్ అవుతున్నారు. సరూర్ నగర్ కట్ట మీదకి వెళ్ళి అనాథల కోసం ఇక్కడ కూడా మేము ఒక స్కూల్ కడతామని చెప్పేసి రీసెంట్ గా ఒక వీడియో చూసాను. ఎందుకని అలా చేయడం? కడితే తప్పేముందంటారు? మీకేమైనా తప్పు అనిపిస్తుందా అందులో? చెరువులో స్కూల్ కట్టడం అనేది సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ ఓవైసీ గారు కట్టారు. మళ్ళీ ఎందుకు ఎవరు కూడా తనని ప్రశ్నించడం లేదు? తనంటే భయమనా లేకపోతే తనకు వేరే న్యాయమనా? మన దేశంలో మన రాష్ట్రంలో తను ఏది చేసినా మాఫీ అని అన్న ఒక ధైర్యం అవ్వాలంటే వాళ్ళు కట్టినప్పుడు ఎవరు ప్రశ్నించనిది మేము కడతాము అని అనగానే ఎందుకు సమస్య వస్తుంది? అంటే హిందూ ధర్మంలో ఉన్న వాళ్ళు పేదవాళ్ళు లేరా, లేకపోతే అనాథ పిల్లలు లేరా? కేవలం అతను మాత్రమే సమాజ సేవ చేయాలి అనుకుంటున్నారంటే మనం ఎవరం చేయొద్దు అనుకుంటున్నామా? మళ్ళీ మనము సమాజ సేవ చేస్తాము అని అంటే తప్పేముందన్న. మేమేమంటున్నామంటే ముళ్ళుని ముళ్ళుతోనే తీయాలి. సల్కం చెరువులో ఫాతిమా కాలేజ్ కట్టడము ఒక తప్పు. ఆ తప్పు కోసం అని చెప్పి మేము వెళ్ళి మీరు ఏం యాక్షన్ తీసుకుంటున్నారు రంగనాథన్ గారు అని చెప్పి సంవత్సర కాల క్రితం లెటర్ ఇచ్చాం. తను ఆ రోజు ఏమన్నారు, స్వచ్ఛందంగా సమాజ పరంగా ఆలోచించి మనం అక్కడ ఉన్న పిల్లల చదువుల కోసం ఆలోచించి ఒక సంవత్సరం అయినాక అకాడమిక్ ఇయర్ అయిన తర్వాత అది ఖాళీ చేపిస్తామండి అని చెప్పారు. ఆ రోజు స్వాగతించాం, అతని మాటని నమ్మాము, వచ్చాం. మళ్ళా దాని తర్వాత అకాడమిక్ ఇయర్ అయిపోయిన తర్వాత అడిగితే ఏమంటారు, లేలే అక్కడ పేద ప్రజలు చదువుకుంటున్నారు, ఎంతో మందికి ఉపాధి కలుగుతుంది కాబట్టి మేము దాన్ని ఏమి చేయలేకపోతున్నాము అని అంటే, నువ్వు హైడ్రా పక్కన ఎన్నో మూసి ప్రక్షాళన అని చెప్పి ఎన్నో చిన్న చిన్న కుటుంబాల ఇండ్లు కూల్చేసావు. మళ్ళీ ఆ రోజు నీకు వాళ్ళు గుర్తుకు రాలేదా? వాళ్ళు కూడా పేద ప్రజలే కదా, వాళ్ళ పుట్టకూడి కోసం వాళ్ళు కూడా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఆ రోజు గుర్తుకు రాంది కేవలం ఓవైసీ విషయంలో ఎందుకు గుర్తుకొచ్చింది? అందుకని మేము కూడా కడతాము. అక్రమ కట్టడాలు మాత్రమే మేము కూల్చివేస్తున్నాం అంటున్నారు. అది అక్రమ కట్టడం కాదా? సల్కం చెరువుని కబ్జా చేశారు, చెరువులో కాలేజ్ కట్టారు, అది అక్రమంగా కట్టారు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళ నివేదికలలో లేక్ ప్రొటెక్షన్ వాళ్ళే చెప్పారు. అది ఒకప్పుడు చెరువు, ఆ చెరువుని మొత్తం కూడా కబ్జా చేశారని చెప్పి వాళ్ళే డీటెయిల్స్ ఇచ్చారు బయటికి. డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత కూడా నువ్వు ఎందుకు కూలగొట్టట్లేదు? అంటే అక్బరుద్దీన్ ఓవైసీ నువ్వు రా నేను చూసుకుంటా అనగానే భయపడితే మళ్ళీ మన రాష్ట్రంలో అధికారంలో పార్టీ అవసరమా? ప్రజలు ఓటేసింది ప్రజల పక్షాన కోసమా లేకపోతే ఓవైసీ లాంటి బిజినెస్ మ్యాన్లను వెనకేసుకురావడానికా? అది వాళ్ళే ఆలోచన. హిందువులలో ఐకమత్యత లేదు. వాళ్ళ దగ్గరికి ఒక్కడి దగ్గరికి వెళ్తే 10 మంది అప్పుడే జమ అయిపోతారు. వాళ్ళ దగ్గర ఉన్నంత ఐక్యత ఈ హిందువుల్లో ఎందుకు లేదంటారు? హిందువుల ఐక్యత లేదని కాదు, ఉంది, కానీ అవసరం లేదు మనకెందుకు? ఏంటంటే మన సమాజంలోనే గాని మన ధర్మంలోనే గాని మనకి ఏం నేర్పిస్తారంటే చిన్నప్పటి నుంచి కూడా ఏదన్నా ఎవరన్నా తప్పు చేసే వాళ్ళ కర్మాన వాళ్ళే పోతారులే, దేవుడు ఉన్నాడు, దేవుడు వాళ్ళని చూసుకుంటారు, ఈ రోజు కాకపోతే మళ్ళీ శిక్ష పడుతుంది వాళ్ళకి అని చెప్పి మనకు అట్లా నేర్పించారు. మనము కూడా ఒకరి పైన పగ తీర్చుకోవాలి అన్నట్టు మన లేదు. అందుకని చెప్పి మనం కూడా సరే వాళ్ళు అంతలా వాళ్ళు నేర్చుకుంటారు లేకపోతే వాళ్ళంతలా వాళ్ళకి శిక్ష పడుతుంది అని చెప్పి వదిలేసే తత్వం మనం. వాళ్ళకి అట్లా కాదు కాబట్టి వాళ్ళు ముందుకు వస్తున్నారు. శ్రీవాణి గారు 24 అవర్స్ ప్రజల కోసమే తిరుగుతారని చాలా మందికి తెలుసు. చాలా మంది మీ దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలని మీతో చెప్పడం, వాటిని మీరు క్లియర్ చేయడం ఇలాంటివి చాలా చూస్తున్నాం. కానీ దీనివల్ల రాజకీయాల్లోకి వచ్చారు. అసలు మీకు రాజకీయాల్లోకి రావాలన్న థాట్ ఎందుకు వచ్చింది? నేను రాజకీయాలలోకి రావాలి అని అయితే ఏ రోజు అనుకోలేదు. ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. కానీ సమయం అలా, లైక్ అప్పుడు కరోనా సమయం ఉండే, మా కుటుంబము బీజేపీ ఆర్ఎస్ఎస్ ఫ్యామిలీ నుంచి వచ్చారు కాబట్టి ఆ రోజు అప్పుడు కరోనా సమయంలో అందరం లాక్డౌన్ లో ఇంట్లో ఉండే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేసాం బయట. ఆ సమయంలో అందరూ మా దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా లేదు మీలాంటి వాళ్ళు రాజకీయాలలోకి రావాలి, ఒక గొంతెత్తి మాట్లాడే నాయకులు ప్రజలకు కావాలి, మీలాంటి వాళ్ళు ఉండాలి, అందరూ కూడా మాకెందుకు మా వ్యాపారాలు మేం చేసుకుంటామంటే సమాజం ఎలా బాగుపడుతుంది అని చెప్పన్నారు. అదే సమయంలో జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ వచ్చాయి. మా రాష్ట్ర పార్టీ నాయకులు అలాగే పెద్దలందరూ కూడా ఆశీర్వదించారు. దాంతో పాటు నాకు టికెట్ వచ్చిన తర్వాత ప్రజలు ఆశీర్వదించారు, కార్పొరేటర్ గా గెలిపించారు. గెలిపించిన తర్వాత నా బాధ్యత ఒక కార్పొరేటర్ గా, ఒక ప్రజాప్రతినిధురాలుగా ప్రజల పక్షాన పోరాడాలి, అలాగే ఒక బీజేపీ కార్యకర్తగా బీజేపీ పార్టీ కోసం నేను పోరాడాలి. కాబట్టి ఆ 2 విభాగాలలో నేను పని చేస్తున్నాను. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.